ఉన్నాయో అన్నగారి విగ్రహాలు అక్కడ కూడా వాళ్ళకి ఘన నివాళులు అందించాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది. మరి ఈరోజు ఎన్టీఆర్ గారు లేని లోటు మరి పూడ్చలేండి, ఎప్పుడు కూడా పూడ్చలేము. మరి ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి శిక్ష. ఈరోజు అల్లూరు జిల్లాగా నామకరణం పొందిన మన పాడేరు ఏజెన్సీలో కూడా మరి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టడీ పరంగా విద్యాపరంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, ఎంతోమంది విద్యని అభ్యసించే విధంగా చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎదగాలని ఒక ఆలోచనతో ఎన్టీ రామారావు గారు కేవలం 9 నెలలలోనే మరి పార్టీని స్థాపించి ఘన విజయం చేసి ఆంధ్రప్రదేశ్ని మరి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దినటువంటి ఘనకీర్తి మరి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా ఆచరణలో పెట్టినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి దాంట్లోనే చేయడం జరిగింది. ఈ రోజుకి ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారికి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో తీసుకొని రావడం జరిగింది. ఏజెన్సీ మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే దానికి గల కారణం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే. అతని వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ఈరోజు మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కూటమి ఇప్పుడు యాడ్ అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా దినదిన అభివృద్ధి చెంది పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో మరి